రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ చేసిన ప్రభుత్వంపై బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. అయితే మీరు చెప్తున్న లెక్కల్లో పెద్ద తెరకాసు ఉంది అంటున్నారు హరీష్ రావు. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఛాలెంజ్ కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేరుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నువ్వు ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ లైట్ ఉంది? మీరు ఏ ముఖం పెట్టుకొని బయటకు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉందా అసలు వీళ్ళిద్దరికి? నిజంగా నాకు ఆ భాష మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తాం. ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి వీళ్ళు ఎవరిని నమ్మాలి? ఇది ప్రభుత్వమా? ఏం చేస్తుండ్రు మీరు? గారెడ్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటారు. నేనేం చేసినే? రైతులకు చెప్పింది అమలు చేయి అన్న. నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి నువ్వు ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు. పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు. ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం.